ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుత శాసనసభలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8 మంది సభ్యులు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ వచ్చే ఎన్నికల్లో మరొకసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఈసారి ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకొని హస్తిన కోటలో పాగా వేయాలని బీజేపీ బలంగా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ 47, బీజేపీ 29 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నట్లుగా తొలుత వార్తలొచ్చినా కేజ్రీవాల్ ఖండించారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లుగా స్పష్టం చేసిన ఆయన ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తూ ఉన్నారు. వరుస పథకాలు ప్రకటిస్తూ ఢిల్లీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా ఒంటరి పోరుకు రెడీ అయింది. దీంతో హస్తినలో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది.